వెల్కమ్ టు జిఎస్ సర్టిఫై. ఈరోజు మనం జయశంకర్ జిల్లాలోని భూపాలపల్లి సింగరేణి గ్రౌండ్లో ఉన్నాం. సింగరేణి గ్రౌండ్లో ఇక్కడ క్రికెట్కి సంబంధించి స్టేట్ పెద్దలు రావడం జరిగింది. అయితే వీళ్ళ అసోసియేషన్ ఏంటి, వీళ్ళకు భూపాలపల్లి మీద ఇక్కడ దృష్టి ఎట్లా మరలింది, ప్రజెంట్గా ఇక్కడ ఉన్న స్పోర్ట్స్ వాళ్ళు, తర్వాత ఇన్ఛార్జీలు, వచ్చిన మిగతా పెద్దలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్కరికి నమస్తే అండి. వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ నేను. ఎందుకంటే భూపాలపల్లి నుండి భూపాలపల్లి జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిమల్ల శ్రీనివాస్ ఇక్కడి కార్యదర్శి. మేము టీడీఎల్ టోర్నమెంట్ కూడా నిర్వహించడం జరిగింది. గ్రౌండ్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గారైనా కానీ, ఎండీ గారైనా కానీ, క్రికెట్ జిల్లాలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సహకారంతో 5 క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది. వరంగల్, పర్కాల్, మైబాద్, ములుగు, భూపాలపల్లి ఈ 5 క్యాంపుల నుండి వచ్చే పిల్లలను ఫ్యూచర్లో మ్యాచెస్ టోర్నమెంట్ నిర్వహించి అందులో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను జిల్లాకు ప్రాతినిధ్యం వహించి జిల్లా నుండి మీరు రాష్ట్ర స్థాయికి ఎదగడానికి ఈ సమ్మర్ నుండి మేము ప్లాన్ చేసి నిర్వహించడం జరిగింది. జిల్లాలో మీరు మెటీరియల్ ఆల్రెడీ మేము ఇవ్వడం జరిగింది. తరఫు పిల్లలకు కూడా రిఫ్రెష్మెంట్ కూడా ఇస్తున్నాం. ఈ ఎంకరేజ్మెంట్ ఎట్లా, ఇంకా ఇంతమంది స్ట్రెంత్ ఏ జిల్లాలో కూడా ఇంతమంది పార్టిసిపేట్ కానీ ఇన్వాల్వ్ కాలేదు, ఎట్లా ఉంది మీ దృష్టి? గతంలో మేము నిర్వహించిన మ్యాచెస్ కానీ జిల్లా నుండి కానీ భూపాలపల్లి నుండి ప్రతి ఏజ్ గ్రూప్లో 14, 16, 19 సీనియర్స్ ప్రతి ఏజ్ గ్రూప్లో ఒక 3-4 క్రీడాకారులు ఇక్కడ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాబట్టి ప్రత్యేకంగా మేము భూపాలపల్లికి అవకాశం ఇస్తున్నాం. ఇప్పుడు మిత్రుడు కార్యదర్శి శ్రీనివాస్ అన్నట్టు మాకు రెగ్యులర్ క్యాంప్ కావాలంటే ఇమ్మీడియట్ శాంక్షన్ చేసినాం. ఒక టోర్నమెంట్ కూడా స్పోర్ట్స్ ఆఫీసర్ ఏమన్నా ఒక టోర్నమెంట్ ఇక్కడ నిర్వహించండి అని శ్రీనివాస్ గారు కూడా కోరడం జరిగింది. ఆ పక్షాన కూడా ఇక్కడ టోర్నమెంట్ నిర్వహించడానికి కూడా మేము ఎల్లవేళలా సహాయ సహకారాలు భూపాలపల్లి జిల్లాకు ఉంటాయని ఉమ్మడి జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి మరియు జిల్లా కమిటీ మొత్తం ప్రత్యేకంగా భూపాలపల్లికి మేము ప్రత్యేకంగా చూస్తున్నాం. ఎందుకంటే క్రీడాకారులను ఎక్కువ అందిస్తున్న భూపాలపల్లి జిల్లా నుండే మా జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాబట్టి వాళ్ళకు మేము ప్రత్యేకంగా వాళ్ళ జిల్లాకు ఏదంటే అది ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ఇప్పటికి జిల్లాలో కబడ్డీ ప్రత్యేకంగా ఈ పిల్లలకి ఎంకరేజ్మెంట్ కోసమే ఇక్కడ క్యాంపులు నిర్వహిస్తున్నాం. రెగ్యులర్ క్యాంప్ కూడా నిర్వహిస్తున్నాం. మ్యాచెస్లో అంటే క్రీడల్లో మన బాధ్యత ఏంది, ఆడిపియడం వరకే. వాళ్ళ ప్రతిభ కనబరిస్తే వాళ్ళ స్కోర్సు దాన్ని బట్టి స్టేట్ సెలెక్షన్, నేషనల్ సెలెక్షన్ అని ఉంటుంది. ఆ మ్యాచెస్ని ఇక్కడ నిర్వహించడానికి మేము ముందుకొచ్చినాం. వాళ్ళు క్రీడా ప్రతిభ కనబరిస్తే జిల్లా స్థాయి ఉంటుంది. జిల్లా స్థాయి తర్వాత రాష్ట్ర స్థాయి ఎదగడానికి వాళ్ళ చేతిలో ఉంది. ఎందుకంటే వాళ్ళ క్రీడా నైపుణ్యం మ్యాచెస్ ద్వారా, వాళ్ళ ప్రాక్టీస్, వాళ్ళ స్కోర్ ద్వారా సెలెక్షన్ అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఇంకా తీసుకున్న ప్రత్యేక గేమ్స్ మీద చొరవ అయితే ఇప్పటికే మనకు పర్సల్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ జిల్లా అంటే మనకు గేమ్స్ ఇన్ఛార్జి వారి ఆధ్వర్యంలో మరి జిల్లాలో ఉన్నటువంటి డివైఎస్ఓ తదితర సంబంధించిన వింగ్స్కి కబడ్డీ అయినా, బాస్కెట్బాల్ అయినా వేరు అసోసియేషన్స్ ఉన్నాయి. అవి కూడా ఇక్కడ బలోపేతంగా ప్రాక్టీస్ చేపిస్తూ ఉన్నాయి గేమ్స్లో అంటే వివిధ రకాల గేమ్స్లో. ఇక్కడ క్రికెట్ని తీసుకురావడంలో కూడా అంటే ప్రతి సంవత్సరం కూడా ప్రాక్టీస్ జరుగుతుంది. ఈ సంవత్సరం ఎక్కువ మొత్తంలో క్రికెటర్స్ ఎక్కువ మొత్తంలో అంటే సుమారు 70 నుంచి అంటే 60 నుంచి 100 మధ్యలో ప్లేయర్స్ ప్రొఫెషనల్గా యూనిఫామ్ మెయింటైన్ చేస్తూ, ఒక డిసిప్లిన్ మెయింటైన్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తున్నారు. దానిలో ప్రత్యేక చొరవ తీసుకుంటున్నటువంటి ఇక్కడ క్రికెట్ ఇన్ఛార్జి శ్రీనివాస్ గారికి, వాళ్ళతో కలిసి పనిచేస్తున్న కన్నాకర్ గారు మరియు జిల్లాలో ఉన్నటువంటి టీం సభ్యులు, ఇంకా స్టేట్ నుంచి వచ్చిన పెద్దలు, వీళ్ళందరికీ కూడా జిఎస్ సర్టిఫై తరఫున ధన్యవాదాలు. ప్రాక్టీస్ చేస్తున్న విద్యార్థులకు కూడా శుభాభినందనలు తెలియజేస్తూ 14, 16, 19, 23 4 రకాల ఏజ్ గ్రూపులను కూడా డివైడ్ చేస్తూ వారికి లైఫ్ ఇవ్వడం కోసం ఇక్కడ అసోసియేషన్ దిగి వచ్చింది. అట్లనే ఇక్కడ క్రికెట్ ప్లేయర్గా ఉంటూనే మనకి ఎగ్జామ్స్లో కూడా మంచి రిజల్ట్ను సాధించినటువంటి 10th క్లాస్ విద్యార్థి ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది మనకి భూపాలపల్లితో పాటు ఎడ్యుకేషన్ కూడా చాలా ప్రయారిటీ ఉంటుంది. మీరు ఎడ్యుకేషన్ తో పాటు గేమ్స్ విషయంలో కూడా జిఎస్ సర్టిఫై సపోర్ట్ చేస్తూనే ఉంటుంది. మంచిగా చదవాలి, ఆడాలి, ఎదగాలి, పేరెంట్స్ యొక్క కళ నెరవేర్చాలి. ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నాను. నేను సునీల్ చంద్ర చూస్తున్నాను జిఎస్ సర్టిఫై. థ్యాంక్ యూ.